సంచలనం రేకెత్తించిన రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారి ఇంట్లో చోరీ కేసు అయితే ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాము. ఇదే ఇంట్లో సౌమ్య దొంగతనం చేసిందని చెప్పొచ్చు. సుమారుగా 100 తులాలకు దగ్గర దొంగతనం చేసింది. ప్రస్తుతం ఇదే పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రసాద్ గారు అయితే రిటైర్ అయ్యారు. ఈయన ఇంట్లోనే సౌమ్య దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ అమ్మాయి సౌమ్య ఇద్దరు ఫ్రెండ్స్గా చెప్పవచ్చు మనం. చెప్పండి సార్, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏమైంది? తను 2016లో పరిచయం మనకి. పాప మిస్ విశాఖ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు పరిచయం అయింది. ఆ తర్వాత మరి ఇంకా కాంటాక్ట్స్ లేవు తనకి మాకు. మొన్న ఇన్స్టాగ్రామ్లో మనవరాల ఫోటో పెట్టిన తర్వాత నేను చూడడానికి వస్తానని చెప్పి ఫస్ట్ టైం జనవరి 29న వచ్చింది. ఆ రోజు వాళ్ళ హస్బెండ్ బలరాం శెట్టి తను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజు రెక్కీ అంతా చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ మళ్ళీ వచ్చింది. ఆ రోజు కూడా హస్బెండ్ వాళ్ళిద్దరు వచ్చారు. మళ్ళీ 6వ తారీఖుని వాళ్ళ మదర్తో వచ్చింది. 19వ తారీఖుని మళ్ళీ వాళ్ళ మదర్తో వచ్చింది. ఈ 4 టైమ్స్ కూడా వచ్చినప్పుడంతా కొంత చెప్పిన బంగారం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఏంటంటే వాళ్ళు మాకు కస్టమ్స్ ప్రకారం మేము బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఇది ఉండాలి, ప్రైవసీ ఉండాలని చెప్పి ఆ బాత్రూమ్ మన మెయిన్ డోర్ కూడా అంటే బెడ్రూమ్ది గడపెట్టి తను చేయడం జరిగింది. అక్కడ కూడా స్కోప్ ఏంటంటే మాకు బెడ్రూమ్లో బీరువాలు కానీ ఏం లేవు. ఓన్లీ కప్బోర్డ్లో 2 చిన్న అల్మారాలే ఉన్నాయి. అందులో ఒక దీనిలో అల్మారాల్లో ఈ గోల్డ్ ఉండేది, అది లాక్ చేసి ఉండేది. ఆ తాళం కూడా ప్రక్క అల్మారాలో ఉండడంతో తనకి అది అడ్వాంటేజ్ అయ్యి తీసి కొంచెం కొంచెంగా మొత్తం పట్టుకెళ్ళిపోవడం జరిగింది. మీకు ఎప్పుడు తెలిసింది బంగారం పోయింది? అది మేము 23వ తారీఖు మా బంధువుల ఇంట్లో మ్యారేజ్ ఉందని చెప్పి మా మిసెస్ తాళం ఓపెన్ చేయడం జరిగింది. 4:30 టైంలో, సాయంత్రం 4:30 టైంలో. వెంటనే మేము లాక్ ఓపెన్ చేసి చూసేసరికి తను గోల్డ్ లేదని చెప్పినంటే నేను వెంటనే 4th టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ భాస్కర్ రావు గారి దగ్గరికి జస్ట్ ఇంకా రిపోర్ట్ ఇలాగ గోల్డ్ పోయింది అంటే ఎంత అంటే దగ్గర ఒక 100 నుంచి 150 తులాలు ఉండొచ్చు, అసలు ఏం చూడలేదండి, ఎందుకంటే ఒకసారి మేము షాక్ అయ్యాం అని. ఇంక నేను మాట్లాడుతుండగానే ఆయన లేచి సీట్లోంచి లేచి పదండి సార్ అని చెప్పి వచ్చిన లోపే ఆయన ఏసీపీ గారికి, సిఏ గారికి, డీసీపీ గారికి, సిపి గారికి అందరికీ రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇంటికి వచ్చేసరికి సిఏ గారు, క్లూస్ టీము, డీసీపీ గారు, ఏడీసీపీ గారు అందరూ కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అసలు ఎవరెవరు వచ్చారు ఇంటికి అని చెప్తే మేము మొన్నే ఫారెన్ ట్రిప్ ముగించుకొని రావడం జరిగింది ఫ్యామిలీ అందరం కూడా. వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారంటే మొత్తం అక్కడి నుంచి మేము క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత ఎవరు వచ్చారన్న పేర్లు వాళ్ళకి ఇచ్చాం. దాంతో వాళ్ళు సార్ట్అవుట్ చేసి ఒక్కొక్కరు వాళ్ళు ఏంటి, వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఏంటి ఇవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత ఈలోపు ఈ అమ్మాయి ఇలాగ అన్నది ఇలాగ బయట వీళ్ళు మాటల్లో పెట్టి ఇలాగ వెళ్ళిందని డౌట్ ఎక్స్ప్రెస్ చేయగానే వాళ్ళు వెంటనే స్పందించి అంటే మొత్తం అందరికీ సెర్చింగ్కి టీమ్స్ని పంపించి ఇచ్చేశారు. వెంటనే ఆ నైటే ట్రేస్ అవుట్ అయిన తర్వాత తను వాళ్ళకి నిజం ఒప్పుకొని ఇలాగ నేను ఇచ్చేసానని చెప్పి గోల్డ్ తీసేసాను. తర్వాత హైదరాబాద్, గోవా కూడా క్యాంపు వెళ్ళడం జరిగింది. కొంత గోల్డ్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూశాను, కొంత గోల్డ్ లలిత జ్యువెలర్స్లో మార్చినట్లు, ఇంకొంత కురుపాం మార్కెట్లో ఎవరో బంగారు షాప్ దగ్గర కొంత మార్చినట్లు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత నిన్న సిపి గారు రికవరీ మేళా పెట్టారు, దానికి నేను కూడా వెళ్ళాను. అందులో ఒక సుమారు 35 తులాలు దొరికింది. మిగిలిది కూడా రికవరీకి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి సిపి గారు చెప్పడం జరిగింది. అంటే దీనికి ప్రొసీడ్గా ఇంకా ముందుకు ఏమైనా వెళ్తారా? అప్పుడు అమ్మాయిని రిమాండ్కి తరలించారు, ఇంకా ఏమైనా ప్రొసీడ్ ఏమైనా ఆలోచించారు? అంటే చూడాలి మాకు, ఎందుకంటే రికవరీ కావాలి కదా, మిగిలిన గోల్డ్ కూడా రికవరీ కావాలి కనుక అది ఫర్దర్గా ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి సిపి గారిని కలిసి ఒకసారి ఆయనకి రిక్వెస్ట్ చేయడం ఇంకేమైనా, ఎందుకంటే వాళ్ళ ద్వారానే చేయగలగాలి, మనం ఏం చేయలేము కనుక సిపి గారిని రిక్వెస్ట్ చేసి మిగిలిది ఎలా రికవరీ కావాలనేది ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇదే నా లైఫ్లో, నా చిన్నతనం నుంచి ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన ఇంట్లో ఎప్పుడు మాకు ఏది కూడా, ఎందుకంటే అందరూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం వల్ల మా తాతయ్య గారు కానీ మా ఫాదర్ కానీ ఉండు,
నేను ఉద్యోగంలో ఉన్నా సరే ఈ బంధువులు కానీ స్నేహితులు కానీ రావడం వెళ్ళడం అన్నీ జరుగుతున్నాయి తప్ప ఇటువంటి సంఘటన ఇదే మొదటిసారి నా లైఫ్లో జరగడం. అమ్మాయి ఫ్రెండ్ అంటున్నారు, ఈ ఎలా ఉండేది మీతో పాటు కలిసిపోయేదా లేకపోతే అనుమానంగా? ఏం లేదు, నేను తెలిసి తను కూడా అంటే హ్యాబిచువల్ అఫెండర్ అయితేనే అన్నిసార్లు వచ్చి చేసిన తర్వాత కూడా మళ్ళీ రావాలంటే ధైర్యం ఉండాలి. జనరల్గా ఇంకెవరైనా అయితే భయపడతారు. భయపడకుండా తను అన్నిసార్లు 4 సార్లు కూడా ఇంటికి వచ్చిందంటే తను హ్యాబిచువల్ అఫెండర్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నా. కానీ పోలీసులను అడిగితే రికార్డులు అంతకుముందు ఎక్కడా కూడా ఇంతవరకు రాలేదు, ఇదే ఫస్ట్ కేసు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువ అంటున్నారు పోలీసులు, అలాగే ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ తర్వాత చూశాను. అది ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను అవన్నీ చూస్తే అందులో ఏదో సినిమాల్లో మూవీస్లో యాక్ట్ చేసినట్లుంది. ఇంటర్వ్యూస్ కూడా ఒక 2-3 ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి దీనిలో, యూట్యూబ్లో. అవి చూడడం జరిగింది. ఒక తండ్రిగా ఫ్రెండ్స్కి ఏం చెప్పదలుచుకున్నారు సొసైటీలో? ఫ్రెండ్స్కే లేదు, అసలు ఎవరికి కూడా. ఇప్పుడు అంటే రోజు రోజుకి మానవ విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక వ్యక్తి వచ్చి నాకు హెల్త్ బాగాలేదు, ప్రాబ్లం ఉంది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నేను వాడుతానని చెప్పి వెళ్ళి అలా చేయడం అనేది చాలా, అంటే మేము ఎప్పటికి కూడా ఆ షాక్లో నుంచి ఇంక తేరుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి 23వ తారీఖు అయినా ఇప్పుడు దగ్గర ఒక 10 రోజులు దగ్గర అయిపోయినా సరే ఇప్పటికీ ఎందుకంటే ఆ షాక్లోంచి బయటపడలా. ఎందుకంటే ఇది నేను ఒక్కడిని కష్టపడి సంపాదించింది కాదు, ఎప్పుడో మా తాతల నుంచి వచ్చిన బంగారం కూడా ఉంది. అదంతా పోయేసరికి ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. ఇక ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇంకా అంటే ఎంతగా దిగజారిపోయింటే మాకు ఇంటికి పలకరించడానికి వచ్చిన నా సొంత బంధువులు తమ్ముడాలు కూడా వాళ్ళు కూడా భయపడిపోతున్నారు వెళ్ళడానికి. బెడ్రూమ్ అంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా భయపడిన పరిస్థితి. అంటే ఎంతగా దిగజారిందో అది ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది. భవిష్యత్తులో అంటే పిల్లలు రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు అమౌంట్ ఎర్న్ చేసుకోవాలంటే చాలా రకాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, తన యూట్యూబర్ కనుక యూట్యూబ్లో కూడా సరైన ఇవి పెట్టుకుంటే దానిలో కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, లేదా జాబ్ చేసైనా సంపాదించుకోవచ్చు. కానీ ఇలాగ నమ్మించి మోసం చేసి ఒక దొంగతనం చేసి అది మిగిలిన స్నేహితులకి అంటే ఆ ఏజ్ వాళ్ళని కూడా అంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఈ సొసైటీ తయారవుతుంది. అది కొంచెం ఎందుకంటే తను సోషల్ మీడియాలో ఉంది కనుక జనరల్గా ఫాలో అవుతారు అందరూ కూడా. ఇప్పుడు ఇలాగ క్రైమ్స్ చేస్తుంటే మిగిలిన వాళ్ళు కూడా ఫాలోవర్స్ ఓహో ఇలా మన క్రైమ్స్ చేయొచ్చా, దొరకకుండా మనం ఇలా చేయొచ్చా అని ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది కనుక ఇటువంటివి ముందుగా అసలు సోషల్ మీడియాలో అటువంటి వాళ్ళని బ్యాన్ చేసి మిగిలిన కూడా అంటే సరైన చర్యలు కానీ ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు చేయకుండా చేస్తారు. ఒకసారి అఫెన్స్ చేసిన వ్యక్తికి సరైన పనిష్మెంట్ కానీ ఉంటే భవిష్యత్తులో వాళ్ళు భయపడతారు ఇంకా ఇలా చేయడానికి. అటువంటివి రావాలని కోరుకుంటున్నాను. ఇది ప్రసాద్ గారు చెప్తున్నారు. పూర్తిగా ఈ ఘటనతో ఇంకా షాక్లోనే ఉన్నాయి. నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదని, ఫ్రెండ్స్ అనే వాళ్ళు పైకి ఎదగాలి కానీ ఇలా దొంగతనాలు చేసి పైకి రావడం కాదని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్ నాయుడు, RTV విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.